ప్రధానమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా భారతదేశ అభివృద్ధిలో మన్మోహన్ సింగ్ చెరగని ముద్ర వేశారని రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి కొనియాడారు. మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలియజేస్తూ తిరుపతిలోని ప్రధాన తపాలా కార్యాలయం ముందు ఆయన చిత్రపటానికి రంగస్థలం కళాకారులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ అవస్థల్లో ఉన్న వ్యవస్థలకు జీవం పోసి భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పరిపుష్టతను తీసుకొచ్చి దేశ ప్రజలపై ప్రపంచ ఆర్థిక మాంద్యం పడకుండా కాపాడి ప్రపంచ దేశాల మన్ననలను పొందిన గొప్ప నాయకుడు మన్మోహన్ సింగ్ అని గుర్తు చేశారు. ఆయన మరణంతో దేశ ప్రజలు గొప్ప ఆర్థికవేత్తను, గొప్ప రాజనీతి కలిగిన నాయకుడిని, గొప్ప మానవతావాదిని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రంగస్థలం కళాకారులు గుండాల గోపీనాథ్ రెడ్డి, కెఎన్ రాజా, సుబ్రహ్మణ్యం రెడ్డి, సంజీవ్ కుమార్, శ్రీధర్ బాబు, రంజిత్ కుమార్, సుబ్రహ్మణ్యం యాదవ్, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ గారు దేశ ఆర్థిక వ్యవస్థను పలు మార్పులు చేసి ప్రగతి బాటలో నడిపించిన మాన్యులు స్వర్గీయ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు. ఎన్నో రంగాల్లో కూడా అభివృద్ధి పదంలో నడిపించాలని 10 సంవత్సరాలు దేశ ప్రగతి కోసం పాటుపడిన వ్యక్తి మన్మోహన్ సింగ్. 92 సంవత్సరాలలో వారు దివంగతులయ్యారు. వారికి తిరుపతి తపాలా ఆఫీసు ఉద్యోగస్తులు, రాయలసీమ రంగస్థలి కళాకారులు అందరూ కూడా వారికి నివాళులు అర్పించి వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించాము. వారికి మంచి శాంతి చేకూరాలని కోరుకుంటూ ఉన్నాం.